హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో బీరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తాను. బీరపాదు గురించి 4 days ముందు వీడియో పెట్టాను కదండి. పాలినేషన్ గురించి 4 daysకి బీరకాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. ఇప్పుడు బీరకాయలను హార్వెస్ట్ చేస్తున్నాను. రెడీ అయిపోయిన కాయలు 3 హార్వెస్ట్ చేసేసానండి. అవి వీడియో తీయడం కుదరలేదు, పాదుకుంటే ముదిరిపోతాయని 3 హార్వెస్ట్ చేసేసాను. మిగిలినవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు పాదుకి ఒక 10 పిందెల వరకు ఉన్నాయండి. చిన్న పెద్దగానే ముందు హార్వెస్ట్ చేస్తాను. మిగిలినవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే బీరపాదికి మిగిలిన మొక్కలకు కూడా నేను ద్రావణాన్ని ఇప్పుడు బలానికి ఇస్తానండి. ఇవిగోండి 5 బీరకాయలు హార్వెస్ట్ చేశాను. ఇంకా 2 daysకి రెడీ అవుతాయి. 4 వరకు ఉన్నాయి, ఇంకా పిందులు ఉన్నాయండి. ఇవైతే 2 days పోయిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను. మనం హార్వెస్ట్ అయిన తర్వాత పాదులకి మొక్కలకి ఏదో ఒకటి బలానికి ఇవ్వాలండి. పాలినేషన్ లేకపోతే బీరపిందులు ఎండిపోతాయి. ఇప్పుడు బొబ్బరికాయలు కూడా ఉన్నాయి, లాంగ్ బీన్స్. ఇవి కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే 3-4 డబ్బాల్లో పెట్టుకోవాలండి మనం కేపర్స్. అలా అయితే మనకు ఒక్కసారే కర్రీకి సరిపడా హార్వెస్ట్ చేయడానికి వస్తాయి. నేను 2 డబ్బాల్లోనే పెట్టానండి. అందువల్ల మనకి కర్రీకి కూడా సరిపడా రావు. 2 సార్లు కోసి మనం కలెక్ట్ చేసినవి అవి కర్రీకి సరిపోతాయి. వంకాయలు కూడా ఉన్నాయి, వంకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. వంకాయలు కూడా కాపు అయిపోయింది. ఈ మొక్కలన్నిటికి మరలా పూత కాపు రావడానికి, మొక్కలు బాగా బలంగా ఎదగడానికి ద్రావణాన్ని ఇస్తానండి. ఈ వంగ మొక్కలకి చేడుంటే మొత్తం ఆకులు అవి తీసేసాను. పచ్చిమిర్చి చూడండి, ఈ బకెట్లో ఒకటే ఒక మొక్క ఉంది. చూడండి, ఈ పచ్చిమిర్చి చెట్టు మొత్తం అంతా కాయలు హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేయడం కొంచెం కష్టపడి జాగ్రత్తగా హార్వెస్ట్ చేయాలి. ఇవి కోసేటప్పుడు కొమ్మలు కూడా మనకి ఊడొచ్చేస్తూ ఉంటాయి. ఈ పచ్చిమిర్చి అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి. ఇవి ఎండుమిర్చి గింజలు వేశాను, అవే రీప్లాంటింగ్ చేశానండి. చాలా వరకు అయితే తీసేసాను నేను, కాపు రావట్లేదని చెప్పేసి. సీజన్లో వేయాలండి పచ్చిమిర్చి. మనం రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు నారు వేస్తే మనకి హార్వెస్ట్కి కరెక్ట్ సీజన్లో పెట్టామనుకోండి, హార్వెస్ట్ బాగా వస్తుంది. చూడండి, పచ్చిమిర్చి చాలా కాయలు ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఘాటు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ విత్తనం అయితే బాగుంది. బాగున్నాయి. ఎండుమిర్చి తీసుకుని మనం గింజలు వేసేసుకుంటే మనకి నారు వస్తుందండి, అది రీప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చికి చీడది మనకి మొక్కలకి పట్టకుండా మనం అన్ని మొక్కలకి స్ప్రే చేసినట్టే వీటికి కూడా మనం స్ప్రే చేస్తూ ఉండాలి. పచ్చిమిర్చికి ఆకుముడత ఎక్కువగా వస్తుంది. ఆకుముడత అయితే రాకుండా మజ్జిగలో పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ ద్రావణం అయితే బాగా పనిచేస్తుంది ఆకుముడత వచ్చినప్పుడు. ఇదైతే దీనికి ఆకుముడత అది ఏం రాలేదండి, హెల్తీగానే ఉంది ప్లాంట్. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇదిగో పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేశాను. ఇవి బెండనారు వేసానండి. బెండనారు వేసిన బెండ మొక్కలు రీప్లాంటింగ్ చేశాను, వీడియో కూడా పెట్టాను. అవి అయితే చూడండి అప్పుడే కాపు స్టార్ట్ అవుతుంది బెండ మొక్కలకి. ఈ బెండ మొక్కలు అయితే కనుక మనకి ఎక్కువగా మనం ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎండ బాగా ఉండాలి బెండ మొక్కలకి. ఇవైతే మనకి బాగా వస్తుంది కాపు అయితే కనుక. అలాగే ఈ గులాబీ మొక్క దగ్గర ఒక పచ్చిమిర్చి మొక్క ఉందండి.
దీనికి కూడా పచ్చిమిర్చి ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మన గార్డెన్లో ఒక అర డజన్ మొక్కలు ఉంటే సరిపోద్దండి, పచ్చిమిర్చి కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మొక్కలకి ఇవ్వబోతున్నాను. చౌహాన్ క్యూర్ల పద్ధతిలో బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ చేశానండి. ఈ ప్లాస్టిక్ డబ్బాలో 1/2 కిలో బనానా, 1/2 కిలో కంటే ఎక్కువ బెల్లం, రెండు కూడా బాగా మిక్స్ చేసి 15 రోజులు ఫర్మెంట్ చేసిన జ్యూస్ ఇది. మార్నింగ్ ఈవినింగ్ ఈ విధంగా క్లాక్ వైజ్లో 1 నిమిషం 2 పూట్ల కూడా మనం కలపాలండి. అలా కలపడం వల్ల మైక్రోబ్స్ ఫామ్ అవుతాయి. మనం అరటిపండు బెల్లం కలిపి పెట్టిన జ్యూస్ని మనం ఉదయం సాయంకాలం కూడా క్లాక్ వైజ్లో కలపకుండా అలా ఉంచేస్తే మనకి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, మైక్రోబ్స్ అయితే ఫామ్ అవ్వవు, దానిలో ఫలితం ఎక్కువ ఉండదండి. కంపల్సరీ ఉదయం సాయంకాలం కూడా ఆ విధంగా క్లాక్ వైజ్లో కలుపుకోవాలి. 15 రోజులు అయిపోయింది. ఈ జ్యూస్ని నేను మొక్కలకి ఇవ్వబోతున్నాను. ఈ పెద్ద స్పూన్తో ఒక 10 ml టిన్తో కొలుస్తున్నానండి. 10 ml ఇది సిరప్ మీద మూతతో చూస్తున్నాను. ఇప్పుడు 10 లీటర్స్ బకెట్లో కలుపుతున్నానండి. 5 స్పూన్స్ వేస్తున్నాను, 1 స్పూను 10 ml. ఇందులో 10 లీటర్ల వాటర్ కలిపి స్ప్రే మొక్కలకి ఇస్తానండి. 15 రోజులు ఫర్మెంటేషన్ అయినటువంటి ఈ బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ని గాజు సీసాలో వేస్తున్నాను. ఇది 6 నెలల వరకు మనం వాడుకోవచ్చు. పాత బెల్లంతో చేశానండి, చూడండి ఎంత బాగుందో. ఇది పాత పడే కొద్దీ కూడా మనకి బాగా పనిచేస్తుంది మొక్కలకి. ఇది అస్సలు తడి అవ్వకూడదు, తడి లేకుండా చూసుకోవాలండి. ఈ సీజన్లో అయితే మనం జ్యూస్ చేసినప్పుడు కొంచెం బెల్లం ఎక్కువగా వేయాలి, బనానా కంటే బెల్లం ఎక్కువగా వేసి క్లాక్ వైజ్లో 15 రోజులు 2 పూట్ల కూడా టిన్కి క్లాత్ కట్టి మనం ఫర్మెంటేషన్ చేసిన జ్యూస్ అండి ఇది. ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తున్నాను. చీకటి పడిపోతుందండి, క్లియర్గా లేదు వీడియో. బీరపాదుకి, వంగ మొక్కలకి, ఆనపపాదుకి, మొత్తం అన్ని మొక్కలకి కూడా ఇస్తున్నానండి. టమాటా మొక్కలకు కూడా ఇస్తున్నాను. ఈ టమాటా మొక్కలు ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. అరటిపండులో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటుందండి. ఎన్పీకే మొక్క ఎదుగుదలకు, పువ్వులు రావడానికి, మొక్క బలంగా పెరగడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇది వారానికి మొక్కలకి స్ప్రే చేయొచ్చు, మొక్కలు మొదట్లో కూడా వేయించండి. పూత రాలిపోయినప్పుడు, పిండి రాలిపోయినప్పుడు ఇది వేస్తే పూత కాపు కూడా ఎక్కువ వస్తుంది. అలాగే బెల్లం వేయడం వల్ల మైక్రోబ్స్ ఫామ్ అవుతాయండి. మొక్క వేరుకి పోషకాలు బాగా అందుతాయి. మొక్కలకి మట్టిలో మనకి తెగులు రాకుండా ఉంటాయండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది అయితే కనుక. ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ని వారానికి ఒకసారి మొక్కలకి ఇవ్వాలి, మొక్కలకి స్ప్రే చేయొచ్చు కూడానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.